హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ మెజెస్టిక్. మనం రెస్టారెంట్లో స్టార్టర్స్లో ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటాం కదా, ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం. బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. 2-3 టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకొని సన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాలని బాగా దంచి పౌడర్లా చేసి వేసుకోండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక ఎగ్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. గరిటెతో వెంటనే తిప్పేయకుండా 2 మినిట్స్ తర్వాత గరిటెతో ఇంకో సైడ్ కూడా తిప్పుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా చికెన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే కళాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 చిన్నులపాయల రబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చిన్నులపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ పెరుగు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్కి సాసులు మొత్తం బాగా పట్టేలా 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.